చీచీ ఇదేం పనివి? మంత్రి పదవిలో ఉండి చేసేది ఇదేనా? అంటూ రోజాపై రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమంజసంగానే ఉంది. మరి నియోజకవర్గంలో మంచి పని చేయి అంటే నియోజకవర్గంలో ఉన్న పల్లెల్లోకెళ్ళి నిద్రపోతోంది. సో నిద్ర లేచిన వెంటనే తన వీడియోలు గట్రా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. మరి చేయమనింది పబ్లిసిటీ కాదు, మంచి పనులు. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది అంటూ రోజాని ఎద్దేవా చేస్తున్నారు. మేకప్లు వేసుకుని వెళ్ళి డాన్సులు చేయడం, స్టేజ్ మీద స్టూడెంట్స్తో పాటు రచ్చ చేయడం కాదు. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు, స్కాలర్షిప్లు, వాళ్ళకి సంబంధించి ఏ బెనిఫిట్స్ అందుతున్నాయో కనుక్కోవాలి. అంతేగాని వాళ్ళ ఊర్లోకి వెళ్ళి నిద్రపోయి ఆ నిద్ర మొహాలతో వీడియోలు చేసి అందరినీ కూడా చూసి కామెడీ చేసుకోవడమా? రాజకీయం అంటే అందరికీ తమాషాగా మారిపోయినట్టుంది. అసలు ఏం చేసుకుంటున్నారో ఏమైనా అర్థమవుతుందా అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోజా గారికి సరైనటువంటి వ్యక్తి అంటే అది ఖచ్చితంగా మన పవన్ కళ్యాణేనని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకి వాళ్ళకి సమాధానం అర్థమై ఉంటే అంతకంటే ఇంకేం చెప్పాలి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమితో వచ్చే రోజుల్లో అధికారం నెలకొల్పడం ఖాయమని, ఇలాంటి కుంభకర్ణుల్ని, తిండిపోతులని, అలాగే పని దొంగలని రాజకీయం నుంచి తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు.